నీకెందుగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించలేనోడివి, అసెంబ్లీకి వెళ్ళి నిలబడలేని ధైర్యం లేనోడివి, నీకెందుకు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయి, అల్లి పార్టీనే మొత్తం ఖండం చేయి. అధికారం వస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను, రాకపోతే నేను వెళ్ళనేవాడివి, అంత భయం ఉన్నవాడివి, నీకెందుకు రాజకీయాలు? ఒక్కడుంటే ఒక్కడే వెళ్ళాలా. మర్చిపోయేమో చంద్రబాబు నాయుడు గారు 23 మందితో 74 ఏళ్ల వయసులో మీ వాళ్ళు 151 మంది ఉంటే ఆ 151 మందిలోను కొడాలిగాడు, పేరునిగాడు, గుడివాడగాడు, అంబటగాడు ఇలాంటి కుక్కలు నోటుకొచ్చినట్టు మాట్లాడే ఈ కుక్కలు వేట కుక్కలు ఉండగా ఒక్కడు వచ్చి నిలబడి మాట్లాడేవాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదే ఆ ధైర్యం అంటేనే. ఇదేంటిది సిగ్గేస్తుంది నాకు మాట్లాడడానికి కూడా. అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటి? ఇప్పుడు ఎప్పుడు నాలాంటి ఉన్నాడండి అసెంబ్లీకి వెళ్ళి మా హక్కుల కోసం నేను అసెంబ్లీలో గర్జించాలనుకున్నాను, మాకు జరుగుతున్న అన్యాయాల మీద అసెంబ్లీలో పెద్దల దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాను. అవకాశం రాలేదు, వచ్చిన అవకాశాన్ని అడ్డుకున్నారు. నువ్వు ఎమ్మెల్యేవే కదా, నిజంగా నీ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే స్టేట్ అంతా చూస్తుంది కదా. ఈ స్టేట్ లో సమస్య వస్తే ఈ స్టేట్ లో పోరాడకుండా నీ ఏ స్టేట్ లో పోరాడతావు? వెళ్ళి నీ ఢిల్లీలో పోరాడతావా? నీకు ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు. అక్కడ ఈ రాష్ట్ర ప్రజల సపోర్ట్ నీకు సమీకరించుకోవాలి. 36 మంది పేర్లు చెప్పు, లేదా నీ హయాంలో జరిగిన మాటలు నేను చెప్పమంటావా?